యూట్యూబర్ రమానందన అలియాస్ నందు ఆమె భర్త మధుకర్ జాగర్లమూడికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. యూకే వీసాల రెన్యువల్ పేరుతో నందన దంపతులు కోట్లలో మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేసిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నందన దంపతులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రెన్యువల్లో మోసం చేశారంటూ నందు దంపతులపై వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతి ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగిసినందుకు భారత్లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నమ్మించడంతో 15 లక్షలు చెల్లించినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద మధుకర్ నందన్తో పాటు మధుకర్ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల హవా నడుస్తున్న తరుణంలో ఇలాంటి సెలబ్రిటీల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. వీసాలు, ఉద్యోగాలు, ఇన్వెస్ట్మెంట్ల పేరుతో యూట్యూబర్లు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మితే భారీగా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ కేసులో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.